ఏబిఎన్ ప్రేక్షకులకి మనం పైన చూసేదే అంటే కనపడే వరకే మనం చూస్తున్నాం కానీ లోతైన దర్యాప్తు చేయండి అంటూ గత నుంచి ఆయన ఎప్పుడు మొత్తుకుంటాడు. కోడికత్తి కేసు విషయం నుంచి లోతైన దర్యాప్తు చేయమంటారు. ఇప్పుడు కూడా మీకు కనపడుతుంది 25 లక్షల బాత్ టబ్బే కనపడుతుంది. లేకపోతే ఋషికొండలో కట్టిన 500 కోట్ల విల్లా కనపడుతుంది. బహుశా జగన్ ప్యాలెసా జల్సా ప్యాలెసా ఓకే అదే కనిపిస్తుంది. కానీ ఈ రోజు జువాలజీ డిపార్ట్మెంట్ ఉంటుందండి. జువాలజీ సర్వే ఆఫ్ ఇండియా 1851 నుంచి కూడా ఒక రకమైన పెక్యులర్ మినరల్స్ అన్నమాట. అంటే మినరల్ ఎక్స్ప్లోరేషన్. సో వీటికి సంబంధించిన మినరల్స్ ని, ఎర్రమట్టి దిబ్బల్ని, గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ని, అసలు ఒకప్పుడు చిన్నప్పుడు చంద్రగిరి కోటలో లంకెల బిందులు ఉండేవి, నిధులు నిక్షేపాలు ఉండేవి అంటూ తిరుపతిలో అంతా తవ్వుకుంటూ వెళ్ళి చాలా కేసులు నమోదయ్యాయి. మరి ఏదైతే ఋషికొండ ఉందో సింహాచలం కొండలో ఎక్కడ దాయడానికి లేదు. విజయనగరం కోట ఎప్పుడు కోట ప్యాలెస్ అలాగే ఉంటుంది కాబట్టి ఋషికొండలో ఏమన్నా దాచేవాళ్ళ, లేకపోతే వాళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాచారా? బహుశా అవేం మాకు అర్థం కాని విషయం అండి. కానీ పైన ఉండేటటువంటి ప్యాలెస్ వాల్యుయేషన్ మనం వేస్తున్నాం కానీ కింద ఉండేటటువంటి తవ్వకాల లోపల ఉండే నిధులు నిక్షేపాలు మనకు తెలియట్లేదు. ఆ గండికోట రహస్యం ఏంటో మనకు అర్థం కాదు. సో ఇంకొకటి ఏంటంటే చిన్న దొంగ పెద్ద దొంగ, తక్కువ దొంగతనం ఎక్కువ దొంగతనం, ఈ వేరియేషన్ ఏమి ఉండదండి. ఆయన ఆ రోజు ఏదైతే నేను ఖర్చు పెట్టాను ఇంత తీసుకెళ్లాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప తెలియని విషయాన్ని ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇంకా కూడా చాలా చేయాల్సి ఉంది. ఇదే కాదండి, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర, ఖర్చు పెట్టేశావు అని ఆ రోజు రామదాస్ గారు అడిగినట్టుగా ఈ రోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఎవడ బాబు సొమ్మని, పులివెందల సొమ్మ మీ ఇష్టాచారంగా ఖర్చు పెడుతున్నారు అంటూ అడిగిన ప్రతి దానికి లెక్క చెప్తున్నారు. కానీ వాళ్ళకి తెలిసిన విద్య అరెస్ట్ అవడం అండి. ఎందుకంటే సానుభూతి అనేది తప్ప ఇంకొక కాన్సెప్ట్ ఆయనకి తెలియదండి. ఇందాక కూడా ఇంకొక డిబేట్ లో కూర్చున్నప్పుడు ప్యానెల్లో డిస్కషన్ అదే జరుగుతుంది. మీకు మీ చేతిలో పవర్ ఉంది కదండి, మీరు యు గో అండ్ ఎక్స్ప్లెయిన్, మీరు ఎంక్వైరీ చేయండి అని అడుగుతున్నారు. అంటే వాట్ డు యు మీన్ దట్? వాళ్ళు మనల్ని అరెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. వాళ్ళు అరెస్ట్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దాని తర్వాత పాదయాత్రకు బిగిన్ చేస్తారు. మళ్ళీ మీరు గమనిస్తే మనం ఇంత ఇదిగా గర్జించినా సరే పులివెందల్లో ఆయన ఓట్ బ్యాంకింగ్ మారలేదు. ఆయన అక్కడ కూడా మెజారిటీగా గెలిచాడు. తల్లి వచ్చిందా, చెల్లి వచ్చిందా, ఇంకొకళ్ళు వచ్చారా, ఎవరెంత గింజుకున్నా సరే ఆయన ఓట్ బ్యాంకింగ్ కాన్స్టెంట్ గా ఉంది. తాడికొండ అమరావతి ఉద్యమంలో జాకెట్లు చింపుకొని చీరలతో రోడ్ల మీద కూర్చొని పాపం వాళ్ళని కాళ్లతో కుళ్ళ పొడిచిన తరుణాలు మేము చూసామండి. చీర లాగేసిన తరుణాలు మేము చూసాం. అవన్నీ చూసాక కూడా ఆయనకి ఎలా ఓటు పడిందో మాకు అర్థం కావట్లేదు. సో ఆయన అనుకుంటున్నాడు నా ఓటింగ్ నాకుంది అనుకుంటున్నాడు. సో ఆయనకి కావాల్సింది ఏంటంటే కొత్త ఓటింగ్. అది ఎలా వస్తుంది? సానుభూతి తప్ప ఏం ఉద్ధరించి చచ్చాడని మనకి ఈ రోజు ఆయన గురించి మనం చరిత్ర చెప్పుకోవడానికంటే ఏమీ లేదు. చూసారా, మళ్ళీ నన్ను జైలు, ఆయన రోడ్డు మీద వెళ్తారా, ర్యాంప్ వాకే చేస్తారా, వాకింగ్ చేస్తారా, ఇవి ఆయన వర్షన్ అది. కానీ ప్రజల సొమ్మండి ఇది. మీరు ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఫర్నిచర్ కోసం 19 కేసులు పెట్టారు. లెటర్స్ రాస్తే అందలేదని చెప్పి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు పోస్టులు పెట్టారు. మానసిక వేదనకు గురి చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసెంబ్లీ